రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరదలే. ఆల్రెడీ 40 కన్నా ఎక్కువ జనాభా చనిపోయారు. దాంతోడు పంట నష్టం. మన రైతన్నలు బీభత్సంగా పంటలను కోల్పోయారు. మన భారతదేశంలో 60% కన్నా ఎక్కువ జనాభా అగ్రికల్చర్, అదేవిధంగా అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద జీవిస్తూ ఉన్నారు. మన ఇండియన్ అగ్రికల్చర్ని గ్యాంబ్లింగ్ విత్ మాన్సూన్స్ అంటారు. ఎందుకంటే పంటని పండిస్తాం, లాస్ట్లో వరదలో, గాల్దుమ్ములో, సునామీలో వచ్చి పంటని కోల్పోతూ ఉంటాం. ఈ విధంగా ఏ ఒక్క రైతన్న ఆర్థికంగా పంటను కోల్పోకుండా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని రూపొందించింది. ఈ పథకాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే ఇదొక ఇన్సూరెన్స్, పేర్లోనే ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్ అంటే పంట, బీమా అంటే ఇన్సూరెన్స్, యోజన అంటే పథకం. అంటే మన పంట మీద మనం తీసుకునే ఇన్సూరెన్స్నే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటాం. ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత పొరపాటున ఏదైనా కారణం చేత మన పంట నష్టపోయామనుకోండి, అంటే పంట అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది, అలాంటప్పుడు ఎంతైతే కవరేజ్ ఉందో ఆ కవరేజ్ మొత్తాన్ని మనకి ఇస్తారు. ఆల్రెడీ చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు ఈ జిల్లాల్లో 3,000 కోట్ల కన్నా ఎక్కువ విలువైన పంట డ్యామేజ్ అయింది. సో ఆ రైతన్నలు కనుక ముందుగానే ఈ పథకానికి అప్లై చేసుకొని ఈ బీమా పాలసీ తీసుకుని ఉంటే ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు డైరెక్ట్గా రైతన్నల బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఓకేనండి, ఇంత పంట డ్యామేజ్ అయింది కదా, గవర్నమెంట్ డైరెక్ట్గా డబ్బులు ఇస్తుందా అని. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ సీఎం. అతనికి నచ్చితే డబ్బిస్తాడు నష్టపరిహారం రూపంలో, లేకపోతే ఇవ్వరు. మనం కనుక ఇంతకు ముందే ఈ పాలసీ తీసుకుని ఉంటే ఖచ్చితంగా నష్టపరిహారం వస్తుంది. ఇది వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చినట్లయితే అది కూడా వస్తుంది, డబుల్ బెనిఫిట్. సో అందుకని చెప్పే ప్రతి ఒక్కరూ ఫసల్ బీమా యోజన తీసుకోవాలి. మనం కనుక క్రాప్ లోన్, అంటే మన పంటకి ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే, మన పొలాన్ని తాకట్టు పెట్టినట్లయితే, తనఖా చేసినట్లయితే ఖచ్చితంగా బ్యాంకులు ఈ పథకానికి అప్లై చేస్తాయి. సో ఎవరైతే క్రాప్ లోన్ తీసుకున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ని కట్టే ఉంటారు, ఇండైరెక్ట్గా బ్యాంకులే కడతాయి. ఎవరైతే ఇప్పటివరకు క్రాప్ లోన్ తీసుకోలేదో వాళ్ళు డైరెక్ట్గా ఈ పాలసీని తీసుకోవాలి. తీసుకుంటే మనకే మంచిది. ప్రీమియం ఎంత ఉంటుందంటే మనం అప్లై చేసే సమయంలోనే వాళ్ళు కడతారనమాట, విలువ కడతారు. ఎంతైతే కవరేజ్ని కట్టారో దానిలో 2%, 5% ఈ విధంగా మాత్రమే మనం కట్టాలి. సంవత్సరానికి ఒకసారి ప్రీమియం కట్టాలి, ఓకేనా. ఆ సంవత్సరం మొత్తం ఇది యాక్టివ్లో ఉంటుంది. పొరపాటున ఆ మిడిల్లో ఏదైనా నష్టం జరిగినట్లయితే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఎంత ప్రీమియం ప్రతి సంవత్సరం మేము కట్టాలి అని చెప్పి. డిపెండ్స్ అపాన్ క్రాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్, మీరే కనుక ఖరీఫ్ పంటను వేస్తున్నట్లయితే ఎంతైతే కవరేజ్ ఉంటుందో, అంటే కవరేజ్ అంటే అంతవరకు మాత్రమే వాళ్ళు మనకి డబ్బుని ఇస్తారు. ఆ కవరేజ్లో 2% మాత్రమే మనం కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కవరేజ్ అన్నది 3 lakhs అనుకోండి, 3 lakhs ఇంటూ 2% ఎంత? 6,000. ప్రతి సంవత్సరం 6,000 మనం కట్టాలి. అదే రబీ అనుకోండి, 1.5% మాత్రమే. 3 లక్షలు ఇంటూ 1.5% అంటే 4,500 మనం కట్టాలి ప్రతి సంవత్సరం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక నేను ప్రీమియం కట్టినట్లయితే ఒక 10 రోజుల తర్వాత డ్యామేజ్ అయిందనుకోండి, మనకేకంగా 3 లక్షల వరకు వస్తుంది కదా. మనం కట్టిందంతా 4,500 మాత్రమే, కానీ మనకు వచ్చేది 3 లక్షలు. ఈ విధంగా వర్క్ అవుతుంది. అదే మిగతా క్రాప్స్, రబీ, ఖరీఫ్ కాకుండా మిగతా క్రాప్స్ ఉంటాయి కదా, అది చూసుకున్నట్లయితే 5% కట్టాలి. 3 లక్షల్లో 15,000 మనం కట్టాలన్నమాట సంవత్సరానికి ఒకసారి. యాక్టివ్లో ఉంటుంది, కట్టకపోతే ఇన్యాక్టివ్. ఈ విధంగా వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనమే కనుక అప్లై చేయాలి అనుకున్నట్లయితే, ఈ పథకాన్ని ఇప్పుడే తీసుకోవాలి అనుకున్నట్లయితే ఏ విధంగా మనం అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను గూగుల్ ఓపెన్ చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అప్లై అని చెప్పి కొట్టగానే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. pmfby.gov.in క్లిక్ చేసా. సో వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఏముంది. ఫస్ట్ వన్, అప్లై ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్ బై యువర్ సెల్ఫ్.
మీరే డైరెక్ట్గా అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తున్నా, ఎలా అప్లై చేయాలో చూద్దాం. లాగిన్ ఫర్ ఫార్మర్ ఆర్ గెస్ట్ ఫార్మర్. మీరు ఫస్ట్ టైం కనుక వస్తున్నట్లయితే గెస్టే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది. మనం బ్యాంక్ వెళ్ళినా కూడా వాళ్ళు ఈ విధంగానే అప్లై చేస్తారు. మన యొక్క పేరు, నెక్స్ట్ వచ్చేసి సన్ ఆఫ్, మీ యొక్క ఫాదర్ నేమ్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క ఏజ్, అదేవిధంగా క్యాస్ట్, జనరల్, జెండర్, మేల్ ఆర్ ఫిమేల్, మేల్ మొత్తం ఎంటర్ చేయాలన్నమాట. ఫార్మర్ టైప్, మీరు పెద్ద ఫార్మరా చిన్న ఫార్మరా, స్మాల్ ఫార్మర్ అయితే స్మాల్, అదేవిధంగా ఏ రకమైన ఫార్మర్. మీరు కనుక ఓనర్ అంటే మీకు సొంతంగా పొలాలు ఉన్నట్లయితే ఓనర్ అని చెప్పి క్లిక్ చేయాలి. మీరే కనుక లీజ్కి తీసుకున్నట్లయితే టెనెంట్, లేకపోతే షేర్ క్రాపర్. మీరు ఓనర్ కాబట్టి ఓనర్. అదేవిధంగా అడ్రస్, ఎక్కడ, స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ వెస్ట్ గోదావరి, సబ్ డిస్టిక్ ఏమిటి భీమవరం ఆర్ వీరవాసరం. మాది వీరవాసరం కాబట్టి మా మండలం వీరవాసరం. అదేవిధంగా విలేజ్ అండలూరు మా విలేజ్. నెక్స్ట్ అడ్రస్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఏది అడ్రస్ అయితే అడ్రస్, పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ చేసా. అదేవిధంగా ఫార్మర్ ఐడి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫార్మర్ ఐడి మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీ యొక్క విఆర్ఓ లేకపోతే విలేజ్లో ఉంటారు కదా వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళే చెప్తారు. అదేవిధంగా ఐడి నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఉందా, బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కదా ఉందా. సో నాది ఉంది కాబట్టి నేను ఎంటర్ చేస్తున్నా. ఈ విధంగా ఎంటర్ చేయండి. వెరిఫై కొట్టగానే ఆటోమేటిక్గా వచ్చేసినాయి చూడండి. స్టేటు, డిస్టిక్, బ్యాంక్ నేము, అదేవిధంగా బ్రాంచ్ నేమ్ కూడా వచ్చేసింది. ఇక్కడ మన యొక్క సేవింగ్స్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి క్రియేట్ యూజర్. ఈ విధంగా చేసుకోవాలి. చాలామందికి రైతులు కాబట్టి వాళ్ళకి ఇదంతా తెలియకపోవచ్చు. నాకు ఎందుకులే డైరెక్ట్గా నేనే సిఎస్సి సెంటర్కో ఈ సేవకో లేకపోతే బ్యాంకుల్లో అప్లై చేసుకుంటా అంటూ ఉంటారు. సో అది ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఒకసారి చూపిస్తా. సో మనం కనుక ఈ సేవకి వెళ్ళినట్లయితే ఇక్కడ సిఎస్సి అని ఉందా, వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవుతారు. వాళ్ళకి సెపరేట్గా లాగిన్ ఐడి ఇవన్నీ ఉంటాయన్నమాట. దాని ద్వారా వాళ్ళు లాగిన్ అవుతారు. సో మనకి కనుక సొంతంగా ఈ సేవ, మీ సేవ లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్ ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ ఉంటుంది, ఎంటర్ చేయాలి. నేను చూసుకున్నట్లయితే ఎంటర్ చేస్తున్నా, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. ఆ విధంగా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్, పెయిడ్ అప్లికేషన్స్ లేకపోతే అన్పెయిడ్ అప్లికేషన్స్, అదేవిధంగా అప్రూవ్డ్ అప్లికేషన్స్, రిజెక్టెడ్ పెయిడ్ అప్లికేషన్స్, ఈ విధంగా వాళ్ళకి ఓపెన్ అవుతుంది. మనం కనుక మొదటిసారి అప్లై చేస్తున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ మీద వాళ్ళు క్లిక్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి. సో అన్ని వివరాలు మనం యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇంతకు ముందే చూపించా ఎలా యాడ్ చేయాలో. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత చెక్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫార్మర్ యొక్క వివరాలు అడుగుతుంది. సో మన పేరు అకార్డింగ్ టు ద పాస్బుక్ ప్రకారం మన పేరు ఏముందో దాన్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డు పరంగా మన పేరు ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే ఎంటర్ చేయాలి. దాంతోపాటు మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని అడుగుతుంది. నంబర్ని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయగానే మరిన్ని వివరాలు అడుగుతుందన్నమాట. A to Z అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అడ్రస్, మన యొక్క రాష్ట్రం, జిల్లా, మండలం, విలేజ్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా మన యొక్క ఊరు పేరు కూడా క్లియర్గా ఇవ్వాలి. కొందరు చూసుకున్నట్లయితే మన యొక్క మండలం పేరు ఇస్తూ ఉంటారు, అలా ఇవ్వకండి. పిన్ కోడ్తో సహా A to Z కరెక్ట్గా ఇవ్వాలి. అదేవిధంగా మన యొక్క ఇంటి అడ్రస్ని ఎంటర్ చేయాలి. దాంతోపాటు నామినీ, ఎవరినైతే నామినీగా యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు, ఏజు, మనకి ఏమవుతారు మరియు వాళ్ళ యొక్క అడ్రస్ అవన్నీ యాడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. ఆ తర్వాత క్రాప్ యొక్క వివరాలు. సో మన పంట పొలం ఏ ఊర్లో ఉంది, ఏ జిల్లాలో ఉంది, అదేవిధంగా ఎన్ని హెక్టార్లు, A to Z ఎంటర్ చేయాలి. కింద చూసుకున్నట్లయితే మిక్స్ క్రాపింగ్, ఏమేమి పంటల్ని పండిస్తున్నారో కూడా ఎంటర్ చేయాలన్నమాట. కొందరు చూసుకున్నట్లయితే వరి వచ్చేసి 1 ఎకరంలో, అది వచ్చేసి 1 ఎకరం, ఇది వచ్చేసి 1 ఎకరం, ఈ విధంగా పండిస్తుంటారు. ఏమేమి పంటలు పండిస్తున్నారో కూడా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూపించేవన్నీ నోటిఫైడ్ క్రాప్స్ అనమాట. ఇవి కాకుండా వేరే క్రాప్స్ని మనం వేయలేం.
అదేవిధంగా ఏ రోజు నుంచి పండిస్తున్నాం, ఆ ప్లాట్ నంబర్ ఏంటి, ఖాతా నంబర్ ఏంటి, మొత్తం అన్నీ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేయగానే మనకి సమ్ ఎష్యూర్డ్ అంటే కవరేజ్ అన్నది ఎంత ఉంటుందో ఇక్కడే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఖాతా నంబర్ ఇవన్నీ ఎంటర్ చేయగానే మన యొక్క సమ్ ఎష్యూర్డ్ కూడా వచ్చేసింది. అండ్ కింద అప్లికేషన్ డాక్యుమెంట్స్, సో మన యొక్క డాక్యుమెంట్స్ని ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అప్లోడ్ చేయాలి. సో మనం ముందుగానే కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి మన యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారనమాట. ఈ విధంగా పాస్బుక్, ల్యాండ్ రికార్డు, అదేవిధంగా సర్టిఫికెట్లు అవి ఇవి అన్నీ ఎంటర్ చేసుకొని వాళ్ళు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినట్లయితే A to Z వివరాలు ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు చూసుకున్నట్లయితే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళే మన యొక్క పొలానికి వచ్చి యాప్ని ఓపెన్ చేసి అన్ని వివరాలు కలెక్ట్ చేసుకుంటారనమాట. ఆల్రెడీ చెప్పాను కదా GPS ట్రాకర్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత కింద సబ్మిట్ అని ఉందా, ఆ సబ్మిట్ని క్లిక్ చేయగానే పేమెంట్ అడుగుతుంది. ఆ పేమెంట్ అన్నది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి చూసుకున్నట్లయితే పే నౌ, ఇంకొకటి పే లేటర్. మనం చూసుకున్నట్లయితే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఈ విధంగా సిఎస్సి సెంటర్ వాళ్ళ అకౌంట్ నుండి 3,372 రూపాయలు కట్ అవుతాయి. సో ఈ విధంగా మనం అప్లై చేయవచ్చు. అప్లై చేసిన తర్వాత పాలసీ యాక్టివ్లో ఉన్నప్పుడు పొరపాటున వరదలో వర్షాలు వచ్చి డ్యామేజ్ అయినట్లయితే ఏ విధంగా వాళ్ళకు తెలియచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ పంటకి నష్టం జరిగింది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే నష్టం జరిగిన 72 గంటల్లోనే అనగా 3 రోజుల్లోనే మీ యొక్క బీమా సంస్థకి అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి, దానితో పాటు ఈ పథకాన్ని ఎక్కడైతే ఓపెన్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాంకులో అయితే ఈ పథకానికి అప్లై చేశారో ఆ బ్యాంకు వాళ్ళకి, దానితో పాటు మీ యొక్క విఆర్ఓ, ప్రతి ఒక్క గ్రామంలోని విఆర్ఓ ఉంటారు కదా వాళ్ళకి తెలియచేయండి. లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళకి తెలియచేయండి. ఇప్పుడు మీరే నన్ను అడగొచ్చు, ఏమని ఇన్ఫామ్ చేయాలి అన్నారు. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి 72 గంటల లోపే అన్నారు. కానీ ఎలా ఇన్ఫామ్ చేయాలి అని అడగొచ్చు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 180030024088. లేకపోతే ఇంకా ఈజీ. సో నేను ఓపెన్ చేస్తున్న గూగుల్ ఓపెన్ చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి కొట్టగానే ఆఫీషియల్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంతకుముందే చెప్పా రిపోర్ట్ క్రాప్ లాస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్ కేస్ ఇదే కనుక మీ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ అయినట్లయితే పక్కన నంబర్ ఉంది, ఆ నంబర్కి కాల్ చేయండి. అదే ఇన్ కేస్ మీదే కనుక బజాజ్ అనుకోండి ఈ నంబర్, భారతీ ఎక్స్ అనుకోండి ఈ నంబర్, ఫ్యూచర్ అనుకోండి ఇది, హెచ్డిఎఫ్సి గ్రో అనుకోండి ఇది, ఐసిఐసిఐ అనుకోండి ఇది, చూడండి న్యూ ఇండియా అనుకోండి ఇది. ఈ విధంగా నంబర్స్ ఉంటే ఆ నంబర్కి కాల్ చేయండి. అసలు నాది ఏ బీమా సంస్థతో తెలీదు అనుకున్నారనుకోండి, ఒకసారి అప్లికేషన్ ఉంటుంది కదా అందులోనే చెక్ చేసుకోండి. బ్యాంక్ వాళ్ళు మీకు ఇస్తారు, మీరు బీమాకి అప్లై చేసినట్టు అందులో ఉంటుంది. ఇంకా డౌట్ ఉన్నట్లయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాల్కులేటర్, సీజన్ ఖరీఫ్, ఇయర్ 2021, స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా, స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టేట్ అనుకుందాం, తమిళనాడు అనుకుందాం. తమిళనాడులో జిల్లా వచ్చేసి సేలం. అండ్ క్రాప్ ఏ పంట, ప్యాడీ లేదు, ఆనియన్. అండ్ హెక్టార్, 1 హెక్టార్ ల్యాండ్. క్యాలిక్యులేట్, చూడండి ఇక్కడ వచ్చేస్తుంది. వీళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఈ జిల్లా యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేస్తే చాలు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఈ విధంగా వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే ఇన్ఫామ్ చేసిన 2 రోజుల లోపే ఒక లాస్ అసిస్ట్మెంట్ ఆఫీసర్ అనగా నష్ట అంచనా అధికారిని అపాయింట్ చేస్తారు. అతను డైరెక్ట్గా మీ పంట పొలానికి వచ్చి మొత్తం చెక్ చేస్తాడనమాట. అంతా ఓకే అనుకున్నట్లయితే ఒక రిపోర్ట్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తాడు. అలా రిపోర్ట్ అందిన 15 రోజుల్లోనే మొత్తం A to Z చెక్ చేసి డబ్బుని డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి వేస్తుంది ఆ బీమా సంస్థ.
ఇదనమాట మ్యాటర్. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. ఎంత డబ్బు వేస్తుందంటే అది కంప్లీట్గా మీ యొక్క నష్టం మీద అంటే జరిగిన డ్యామేజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదన్నమాట మ్యాటర్. మీరే కనుక ఫసల్ బీమా యోజన గురించి మొత్తం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఒక కోర్స్ ఉంది, 2 hours కోర్స్, A to Z దానిలో ఉంటుంది, వివరంగా ఉంటుందన్నమాట. ఆ కోర్స్ని మీరు చూడాలంటే ఇప్పుడే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మొత్తం A to Z ఉంటుందండి. ఓన్లీ ఫసల్ బీమా యోజన గురించే కాదు, మొత్తం అన్ని స్కీమ్స్ గురించి ఉంటుంది. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, A to Z. మనమే కనుక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఏ విధంగా తీసుకోవాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, మొత్తం ఉంటుందండి. గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ఆర్డి, ఎఫ్డి, A to Z. సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో చాలా మంచిదండి, నా మాటనండి, చాలా మంచిది. డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.